హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన అడ్వెంచర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అది 10,000 BC. మనిషి నాగరికత ఇంకా మొదలవ్వని కాలం. రాక్షస బలులు లేకపోయినా అంతకంటే భయంకరమైన మమూత్ ఏనుగులు, ఖడ్గమృగాలు ఉన్న రోజుల్లో ఒక సామాన్య వేటగాడు తన ప్రేమ కోసం, తన జాతి కోసం చేసిన పోరాటమే ఈ కథ. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కథ మంచుయుగంలో మొదలవుతుంది. యాగల్ అనే ఒక తెగ మంచుకొండల మధ్య నివసిస్తూ ఉంటుంది. వారి ప్రధాన ఆహారం మనాక్, మమత్ ఏనుగులు. ఆ తెగలో డిలే అనే యువకుడు ఉంటాడు. అతనికి ఎవలోట్ అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం. అయితే ఆ తెగలో ఒక నమ్మకం ఉంటుంది. ఎవరైతే పెద్ద మనాక్ ఏనుగును ఒంటరిగా వేటాడతారో వారికే వైట్ స్పియర్ అంటే తెల్లని ఈట దక్కుతుంది. అలాగే ఎవలెట్ చెయ్యి అందుతుంది. ఒకరోజు అకస్మాత్తుగా గుర్రాలపై వచ్చే క్రూరమైన మనుషులు ఆ తెగపై దాడి చేస్తారు. వారు ఎవలెట్తో సహా చాలామందిని బందీలుగా పట్టుకుని వెళ్ళిపోతారు. డిలే వారిని కాపాడుకోవడానికి తన స్నేహితులతో కలిసి ఒక సుదీర్ఘమైన ప్రయాణం మొదలు పెడతాడు. మంచు కొండలు దాటి దట్టమైన అడవుల్లోకి ప్రవేశిస్తారు. అక్కడ వారు భారీ పక్షుల బారి నుంచి త్రుటిలో తప్పించుకుంటారు. ఈ ప్రయాణంలో డిలే ఒక గుంటలో పడిపోయిన సబేర్ టూత్ టైగర్ని కాపాడుతాడు. ఆ పులి అతన్ని చంపకుండా వదిలేస్తుంది. ఆ తర్వాత డిలే వేరే తెగలను కలుస్తాడు. అక్కడ ఒక భవిష్యవాణి ఉంటుంది. ఎవరైతే ఆ పులితో మాట్లాడతారో వారే తమని బానిసత్వం నుంచి కాపాడతారు అని. డిలే అందరినీ ఏకం చేసి ఎవలెట్ ఉన్న పిరమిడ్ల సామ్రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ ఒక క్రూరమైన రాజు పిరమిడ్లను నిర్మిస్తూ ఉంటాడు. డిలే తన తెలివితేటలతో, ధైర్యంతో ఆ బానిసలందరినీ ఉసిగొల్పి పెద్ద యుద్ధమే చేస్తాడు. చివరికి ఆ దొంగ దేవుణ్ణి చంపి ఎవలెట్ను రక్షించుకుంటాడు. కానీ ఎవలెట్కు గాయమవుతుంది. వారి తెగలోని ఒక ముసలి బామ్మ తన ప్రాణాన్ని త్యాగం చేసి ఎవలెట్ను బతికిస్తుంది. చివరికి డిలే తన వారితో కలిసి మళ్ళీ సొంత ఊరికి చేరుకుంటాడు. వెంట తెచ్చిన విత్తనాలతో వ్యవసాయం మొదలు పెడతారు. అంటే వేటగాళ్ళ నుంచి మనుషులు రైతులుగా మారే క్రమాన్ని ఈ సినిమా చూపిస్తుంది. విజువల్స్ పరంగా ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఇది ఫ్రెండ్స్ 10,000 BC మూవీ కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.